అందరికీ నమస్కారం. గురువందనం అనే ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి గురువందనం నిజంగా గురువుకి మనము కృతజ్ఞత తెలిపే సందర్భం ఎప్పుడు మన గుండెల్లోనే ఉంటారు పితామహ పత్రిజీ గారు. ఆయన గురించి అనుభూతులు, మధుర స్మృతులు ఎన్ని చెప్పుకున్నా తక్కువే. సో, మరి ఆయన గురించి ఆయన వాళ్ళ జీవితంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాయో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ 14 సంవత్సరాల నుండి పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఉన్నారు. అంతేకాకుండా మరి స్వర్ణామృతం సింగర్స్. సో, ఇదే కాకుండా ముఖ్యంగా పితామహ పత్రిజీ గారితో యూనివర్సల్ సింగర్స్ అని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా ఎక్కడ వీరు ఈ దంపతులు పత్రి సార్‌ని కలిసినా కూడా ప్రత్యేకంగా సార్ వాళ్ళిద్దరిని పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళతో పాటలు పాడించుకునేవాళ్ళు. మరి వాళ్ళెవరో కాదండి, డోన్‌కి చెందిన దంపతులు. వారి పేర్లు పద్మావతి గారు, రామాంజనేయులు మాస్టర్స్. సో, వారి మాటల ద్వారా సార్ గురించి, మన పితామహ పత్రిజీ గారి గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో, మొట్టమొదటగా పితామహ పత్రిజీ గారిని మీరెప్పుడు ఎక్కడ కలిశారు? ముందుగా గురు వందనానికి నమస్కారం. అదేవిధంగా మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించినటువంటి పత్రిజీ గురుదేవులకి, అమ్మ స్వర్ణమాలమ్మకు జన్మనిచ్చినటువంటి అమ్మా నాన్నలకు మరి హృదయపూర్వక వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఈ గురువందనం ప్రోగ్రాంలో మన మేడం గారితో మనము జర్నీ చేద్దాం. గురువుతో అనుబంధము అన్నది ఎంతో గొప్ప స్మృతులండి అవి. గురువు అంటేనే మరి అజ్ఞానం అనే చీకటి నుండి జ్ఞానం అనే వెలుగు జ్యోతికి వెలిగించేవారే గురువు. ఎంతోమంది ఏమీ తెలియని అమాయకులు పల్లె ప్రజలకు కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించి వారి జీవితాల్లో వెలుగు నింపినటువంటి మన గురుదేవులు, మన పత్రిజీ మహారాజు. మరి వారి యొక్క అనుభవం అంటే ఎన్నో ఉన్నాయండి, కానీ ముఖ్యమైన సందర్భాలని మీతో పంచుకుంటాము. మేము 2012లో ఈ ఆధ్యాత్మికంగా నూకల రాజ్కుమార్ లతా గారుల దంపతుల ద్వారా ఈ పిఎస్ఎస్ఏ మూవ్మెంట్లోకి రావడం జరిగింది. గురుదేవుని ఫస్ట్ టైం మేము దర్శించుకోవడము మన చింతల కృష్ణమూర్తి సుజాతమ్మ వారికి కూడా సభాముఖంగా మనము కృతజ్ఞత తెలుపుకోవాలి. పిఎస్ఎస్ఏ మూవ్మెంట్కి డోన్లో వేదవ్యాస పిరమిడ్ కేర్ సెంటర్ని మరి నిర్వర్తిస్తూ డోన్ ప్రజలకి, చుట్టుముట్టు ప్రజలకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించినటువంటి గురు దంపతులు అనాలి వాళ్ళని. అంత చక్కటి మాస్టర్స్, గొప్ప మాస్టర్స్. వారి ఇంట్లోనే ఒకసారి పత్రిజీ గురుదేవులు రావడము, మేము వారిని దర్శించుకోవడానికి వెళ్ళడము, వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు తదేకించి మా కళ్ళులే కళ్ళు పెట్టి చూడడము, ఆ ఎనర్జీస్, ఆ శక్తి ప్రకంపనలు మన లోపలికి వెళ్ళడము, మనలో ఉన్నటువంటి సరికాని అన్నీ వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్రేషన్ తెలిసింది మాస్టర్స్. అప్పటి నుంచి ఏదో ఒక శక్తి, ఒక తపన, అంతా విశ్వమంతా దైవత్వంతో నిండాలనే ఒక అనుభూతి అనేది మాకు జరిగింది. మరి ధ్యానానికి ముందు మాకు ఎటువంటి ఆధ్యాత్మిక జ్ఞానము తెలియదు. ఓన్లీ భౌతికంగా మన కుటుంబం ఎట్లా, పిల్లలు, సంసారం అదొకటే ఉండేది. ఎప్పుడైతే గురువుగారితో పరిచయం అయిందో మనది అసలైన కుటుంబము వసుదైక కుటుంబము, ఆధ్యాత్మిక కుటుంబము. మన కుటుంబాన్ని, మన ధర్మాన్ని మనం పాటిస్తూ మనము ఈ కుటుంబం అంటే వసుదైక కుటుంబంలో లోక కళ్యాణార్థమే మనము జర్నీ చేయాలనేది తెలుసుకున్నాము. మరి ఇది సర్వప్రాణి కూడా రక్షించబడాలి, మాంసభక్షణ మహాపాపము, అహింసో పరమో ధర్మ అనే ధర్మ మార్గంలో నడవాలని పత్రిజీ గురుదేవులు యొక్క ఆ స్పీచ్, ఆ మాటల్లో మాధుర్యాన్ని, ఆ దైవత్వం కలిగినటువంటి మాటల్ని మేము గ్రహించగలిగాము. ఆయన మాటల్లోన వచ్చినటువంటి మాస్టర్స్లో ఎక్కడ అంటే కులమత భేదం కానీ, ధనిక పేద తేడా కానీ, సీనియర్ మాస్టర్స్, జూనియర్ మాస్టర్స్ అని కానీ ఎక్కడ భావన కనపడలేదు. ఆయన ధ్యాని అవునా కాదా అని చూసేవాళ్ళు అంతే. వారిలోన ఆ యొక్క ఎనర్జీ, వారు లోక కళ్యాణానికి ఎంత పని చేయగలరు అనేది ఒక్కటే వారు గమనించేవారు. ఆ తత్వాన్ని బట్టి వారిలో ఉన్న ఏదైతే ఉంటుందో ఆ చైతన్యాన్ని ఎనర్జీ ఇచ్చి వారు పైకి తీసుకొచ్చేవారు అనమాట. గురువు గారి యొక్క ఆ మాటలకి నేను ఏదైనా సాధించగలను అనే గొప్పతనం మనలో కసిగా వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధ్యాత్మిక ప్రచారంలో ఎన్నో శాకాహార ర్యాలీలు,
ఎన్నో ఆధ్యాత్మిక నాకు సంగీతం తెలియదు కదండి. గురువుగారు ఆ పాటలో లోపం ఉందో లేదో నాకు తెలియదు గానీ, ఎన్నడూ కానీ ఈ ఇక్కడ మీరు సరి చేసుకోవాలని చెప్పింది లేదు మాస్టర్స్. పాడితే ఇంకొకటి పాడు, ఇంకొకటి పాడు, ఇంకోటి ఒక్కసారి ఈరోజు మన సంఘాలలో మన చంద్రశేఖర శర్మ గురూజీ యొక్క ఆరాధన మహోత్సవం ఉంది. మరి ఇటువంటి రోజే కుంభవర్షం కురుస్తుందండి. కుంభవర్షం కురుస్తుంది. మైకులన్నీ నానిపోయినాయి. డోన్ మాస్టర్స్ వచ్చి ఇక్కడ పాడాలి అని పిలుచుకొని తను ఒక శ్రీమన్నారాయణ మీద విష్ణుమూర్తి పైన నాగశేషుడు ఎలా ఉంటాడో అలాగా మమ్మల్ని వర్షంలో ఇద్దరిని ఇలా కూర్చోబెట్టుకొని ఆయన ఇలా ఉండి కుంభవర్షం మైకులన్నీ తడిచిపోయినాయి. పాట ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి పిఎస్ఎస్ఏ మూవ్‌మెంట్ ప్రజలందరూ, ఆ గ్రామ ప్రజలందరూ చూస్తున్నారు. మైకులు నానిపోయినా కూడా పవర్‌ఫుల్‌గా పనిచేస్తున్నాయి. విద్యుత్‌తో నింపబడింది కదా! కరెంటుతో. మరి ఏమాత్రం ప్రాబ్లమ్ లేకుండగా అట్లా 21 పాట పాడిచ్చారండి సారు. 20 నాన్ స్టాప్‌గా సమక్షంలో. సారు సమక్షంలో 21 పాటలు పాడారు. పాడాం మేడం. సో ముఖ్యంగా అంత వర్షం పడుతున్న టైంలో పడుతుంది. ఇట్స్ వండర్ఫుల్ మేడం. నిజంగా ఇంతకంటే మిరాకిల్ ఏం కావాలి? మామూలుగా వర్షం పడుతుంటేనే కరెంటు పోయి అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. ఏమీ లేకుండా గురు సమక్షంలో 21 పాటలు మహానుభావుడు సమక్షంలో పాడారు. చాలా అద్భుతం మేడం. సో ఇంకొకటి మేడం, ఈ గురువు వచ్చిన తర్వాత అబ్బా రాకపోయి ఉంటే నా జీవితం ఎలా ఉండేదో అనుకున్న సందర్భం మీకు ఏంటి? గురువు వచ్చిన తర్వాత ఈ గురువు రాకుంటే ఇంట్లోన ప్రతి కుటుంబంలోన ఎన్నో చిన్న విషయాలకు కూడా ఏదో పెద్దగా భూతద్దంలో వేసుకొని మాటకు మాట సమాధానము ఒక ఘర్షణలా ఉండేది మేడం. తర్వాత ప్రాపంచికంగా అంటే డబ్బు వ్యామోహంలో ఎక్కువ పడిపోయే వాళ్ళం. ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను. తర్వాత నాది అనేది ఎక్కువ ఉండేది. గురువు వచ్చిన తర్వాత నాది కాదు మనది, అందరు బాగుండాలి అనేది తెలుసుకున్నాము. అసలైంది ఆత్మ ఉన్నత స్థితి అని తెలుసుకున్నాము. దేహధర్మం ఉండాలి, ఆత్మధర్మం ఉండాలి అని తెలుసుకున్నాము. ఈ కుటుంబము, ఈ జగత్తంతా నేను ఒక్కసారి అనుకున్నా మేడం, కళ్ళు మూసుకొని చూశాను. ఒక్కసారి అంత ధ్యానంలో ఉంటే ఎంత శశశ్యామలంగా ఉంటుంది. ఏ గొడవలు సమస్యలు ఉండవు కదా. పల్లెల్లో ఎక్కువ తాగడము తినడం అట్లా ఉంటుంది మేడం. నేను పల్లెటూరు అమ్మాయిని, దేవులగొండ మాది, డోన్కి ఇచ్చారు. ఆ పల్లెటూరులో వాతావరణము సాయంత్రం కాను చాలామంది పల్లెల్లోన తాగుడు తినుడు, భార్యలను కొట్టుడు, ఇడిచిడిచిపోవుడు అట్లా ఉండేది. ఎప్పుడైతే ఈ ధ్యాన జ్ఞానం అందుకొని నా కుటుంబము, నా భర్తతో నేను హ్యాపీగా ఉన్నా, అందరికి తెలియచేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, ఈ గొడవలు సమస్యలు ఉండవు అనే ఉద్దేశం పైన మేము వెళ్ళి వాళ్ళకి మాటతో చెప్పాము. మాటతో వాళ్ళకి అర్థం కాకుంటే పాట రూపంగా చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కువ మోటివేషన్ అయ్యారు. వారు ఇప్పుడు ధ్యాన జ్ఞానం అందుకొని సంతోషంగా ఉన్నారు. అంటే పచ్చిగా తాగి తినే వాళ్ళు కూడా మొత్తానికి బంచేసుకొని ర్యాలీలో పాల్గొని అన్నప్రసాదాన్ని వడ్డిస్తున్నారు. ఎంతో భక్తి భావనతో ఉన్నారు. గంటలు గంటలు ధ్యానం చేస్తారు. ఆ వసుదైక దైవత్వాన్ని నేను చూశాను మేడం. అప్పుడు నాకు ఇంకా ఇంకా గురుదేవులు చెప్పిన వాక్కుని పొల్లుపోకుండా మనం సేవ చేయాలి. గురువుకు ఇచ్చే దక్షిణ ఏంటండి? గురుదక్షిణ ఈ ఆధ్యాత్మిక సేవనే కదండి. ఆ మహానుభావుడు ఎంత ఎంత కష్టపడ్డారంటే ప్రతి ఇంటికి, ప్రతి మనిషి దగ్గరికి కాళ్ళు అరిగేలా తిరిగారు. వాళ్ళు మొహం మీద డోర్లు వేసినా కూడా మరి మరుసటి రోజు కాసుకొని కూర్చొని బుజ్జగించి మరి వారికి డబ్బులు ఇచ్చి తన జీతాన్ని కూడా ఇచ్చేసి వారికి ధ్యాన జ్ఞానం అందించారు. మనం అన్ని సమకూర్చినటువంటి పిరమిడ్ మాస్టర్ దగ్గరవే ధ్యాన జ్ఞానం అందించడంలో ఏం గొప్ప ఉందండి. ఆ మహానుభావుడు ఎంత గొప్ప సేవ చేసినాడంటే అది మాటల్లో అందంది మేడం. వారు ధ్యానంలో ఏదైతే పొందారో ఆత్మానందభూతి మనము అందరూ పొందాలని అందరికీ దగ్గరకు వచ్చి అమృతాన్ని పంచారు మాస్టర్. అందుకే గురువు యొక్క పదసేవ అది తనివి తీరనిది. ఎంత చెప్పినా గురువు గురించి చాలా చాలా తక్కువ మేడం. యా వండర్ఫుల్ మేడం. నిజంగా మీరు అన్నారు, ఇంటింటికి గడప గడపకే తిరిగి ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించారని చెప్పుకోవాలి పత్రిజీ. ఇట్స్ వండర్ఫుల్. చాలా చక్కగా చెప్పారు మేడం. సార్ ఇప్పుడు మరి మీ మాటల్లో పితామహ పత్రిజీ గురించి మీరేం చెప్తారు? ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. ముందుగా మనందరి గురుగారు అయినటువంటి జగద్గురువు పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గురువుగారికి ఆత్మపూర్వక శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. గురువుగారి గురించి చెప్పుకోవాలి అంటే నిజానికి గురువు లేని విద్య గుడ్డి విద్య అని అంటున్నారు. కనుక మనం
గురువు అంటే ఎన్నో రకాలుగా ఆధ్యాత్మికంగా పుస్తక రూపంలో గురువు ఉన్నాడు, వాక్ రూపంలో గురువు ఉన్నాడు, శారీరక రూపంలో కూడా గురువు ఉన్నాడు. మన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు 3 రూపాల్లో ఉన్నారు. శారీరకంగా ఉన్నాడు, పుస్తక రూపంలో ఉన్నాడు, వాక్ రూపంలో కూడా మనకు ఆ గురువు జ్ఞానాన్ని మనకందరికి అందిస్తున్నారు. కాబట్టి ఆ గురువుకు మరొక్కసారి ఆత్మపూర్వక శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాం మాస్టర్. ఇక గురువు గురించి మనం తెలియాలి అంటే ఈ ధ్యానానికి ముందు మన జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మరి అవన్నీ చక్కదిద్దాలి అంటే ప్రాపంచికంగా కూడా మనకు ఎంతో మంచి గురించి తెలియజేసే వాళ్ళు ఉన్నారు. అయితే దాన్ని చేస్తూ చేస్తూ కొంత ఆచరిస్తూ కొంత ముందుకు వెళ్తుంటాం. మరి తిరిగి ఈ ప్రాపంచిక మాయలో పడి మరి గో టు బ్యాక్ అంటే వెనక్కి వెళ్తూ ఉంటాం. అయితే ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ద్వారా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు అందించినటువంటి ఆ ధ్యాన జ్ఞానాన్ని అందుకున్న తర్వాత ఎవరైతే ఈ అనుభవాలను తీసుకుంటూ వెనక్కి పడిపోకుండా ముందుకు వెళ్ళే మార్గాన్ని మనకు గురువుగారు అందించారు. మరి ధ్యానం అంటే శ్వాసమేష ధ్యాస ద్వారా ఈ జ్ఞానాన్ని అందుకొని ప్రతి ఒక్క మానవుడు అందుకున్న వ్యక్తి ఎవరైనా సరే వాళ్ళు ముందుకు జీవితంలో ముందుకు వెళ్తూ తనలో ఉన్నటువంటి సరికానివన్నీ సరిచేసుకునే మార్గమే పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారు ప్రతి ఒక్కరికి ఇంటింటికి గడప గడపకు వెళ్ళి తెలియజేశారు. ఆ విధంగానే మా డోన్ పట్టణానికి ఒకానొకప్పుడు వచ్చినప్పుడు మాకు ఈ ధ్యానం గురించి తెలియదు. ఈ ధ్యానం ఎవరి ద్వారా అందుకున్నాము అంటే డోన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ లతా రాజ్ కుమార్ గారి ద్వారా మాకు ధ్యానం అందింది. మరి మొట్టమొదటిసారి వారి ఇంటి పైన ఒక పిరమిడ్ను నిర్మించి, అంతకుముందు నాకు పత్రిసారి తెలియదు, నాకు రాజ్ కుమార్ గారు ద్వారా నాకు ఈ గురుగారు పరిచయం అయినారు. అయితే అంతకుముందు నేను ఈ ధ్యానం చేయడం కన్నా ముందు ధ్యాన సేవ గురు సేవ చేశాను. అంటే నాకు తెలియదు, ఆయన ఏం చెప్తే అది చేసేవాడిని. రామాంజనేయులు పలానే ట్రైన్లో అలానే ఒక గురువు వస్తున్నాడు, నువ్వు ఆ గురువుకు పోయి ఆ టిఫిన్ ఇచ్చి ఆ వాటర్ ఇచ్చి రమ్మని చెప్పేవాడు. అయితే నేను ఆయన ఏది చెప్పాడో దాన్ని అక్షరాలా పాటించేవాడిని. ఏదైతే టిఫిన్ ఇంట్లో చేసినది అన్ని క్యారియర్ తీసుకొని ఆ గురువుకి పలాని వెహికల్ దగ్గరికి పోయి ఆ ట్రైన్లో ఆ నంబరు భోగికి పోయి ఆ సారు వచ్చేవాడు, అతనికి ఇచ్చేవాడిని. సారు కృతజ్ఞతలు చెప్పేవాడు. సరే నేను కూడా ఓకే, నాకేం తెలియదు అప్పుడు, సరే చెప్పింది చేయాలి, ఇది ఒక మంచి పని, నా వేవ్లో ఇది ఒక మంచి పని. అతనికి అన్నం అందించాము, అతని ఆకలి తీర్చాము అన్న ఒక సద్భావనతో నేను అలా చేసుకుంటూ వెళ్ళేవాడిని. అయితే ఒకానొక సమయంలో నాకు ఒక సందేహం వచ్చేది. ఎవరో ట్రైన్లో వస్తుంటే ఆయన ఈయనకు చెప్తే ఈయన నాకు చెప్పడం ఏంది, నేనేంది అక్కడ పోయి ఆయనకి ఇవ్వడం ఏంది, ఆయన పోయి ఇవ్వచ్చు కదా అని అనుకునేవాడిని. అయితే ఈ ధ్యానం అందిన తర్వాత ధ్యాన సాధన ద్వారా దాని ఫలితాన్ని నేను తెలుసుకున్నాను. అంటే గురుసేవ మనము ప్రత్యేకించి ఒక్కటని చెప్పండి, ఎన్ని రకాలుగా గురుసేవ మనం చేసుకోవచ్చు. నాకు ఈ విధంగా నాకు అందరికీ ఆహారాన్ని అందించి ఆ గురుసేవను మనకు తెలియకుండానే ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో అడుగు పెట్టించినాడు నూకల రాజ్ కుమార్ గారు. వారికి ఈ సందర్భంగా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం. సార్, మరి ఫస్ట్ టైం పత్రి సార్ని మీరు చూసినప్పుడు ఏమనిపించింది? మీ లోపల అంతరంగంలో ఒక ఫీల్ కలుగుద్ది మనకి, మన గురువు, ఆ ఫీల్ ఏంటి? మొట్టమొదటిసారి నేను అదే ఈ నూకల రాజ్ కుమార్ గారి పిరమిడ్ ఓపెనింగ్కి సార్ వచ్చాడు. అయితే నేను అప్పుడు పూర్తి సేవ, అందరూ ఓపెన్ చేసిపోయినాడు కానీ ఓపెనింగ్లో నేను చూడలేదు, వర్క్ మీద బిజీగా ఉన్నాను. సార్ ఓపెన్ చేసి వాళ్ళ ఇంట్లో ప్లేస్ తక్కువ ఉండడం పక్కన గర్ల్స్ హై స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్, అక్కడ ఏర్పాటు చేసినారు సత్సంగం అంతా. సరే అందరూ వెళ్ళారు, నేను మళ్ళీ అంత చూసుకుంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని పిరమిడ్లోకి వెళ్ళాను మేడం. పిరమిడ్లోకి వెళ్తే అక్కడ ఒక బ్యాగ్ ఉంది, ఒకటి నల్లటి బ్యాగ్ ఉన్నింది. అదే ఎవరు లేరు ఇక్కడ, ఎవరు బ్యాగ్ మర్చిపోయినారని చెప్పేసి అన్నీ చూసుకొని వాకిళ్ళు వేసుకొని ఆ బ్యాగ్ తీసుకొని ఆ ప్రాంగణానికి వెళ్ళాను. అదే రాజ్ కుమార్ గారిని పిలిచాను. రాజు, ఎవరో బ్యాగ్ మర్చిపోయినారు, ఈ బ్యాగ్ ఎవరిదో తెలియదు అని ఆయనకి ఇస్తే బ్యాగుని చూసి ఆయన ఆశ్చర్యపోయి, అసలుకు నువ్వు ఎంత అదృష్టవంతునివి అని చెప్పినాడు. నేను అదృష్టవంతునిది, ఎవరిదో బ్యాగు నేను తీసుకురావడం నా ధర్మం, నేను చేసినాను అంతే, నేను అదృష్టవంతుని నేనే అని అడిగాను. నిజానికి అదృష్టవంతుడు అంటే ఇది ఎవరు బ్యాగ్ అనుకున్నాం, మన గురువు గారి బ్యాగు. ఈ బ్యాగ్ ఎవరు సాధ్యమైనంతవరకు ఎవరికి ఇవ్వరు, ఎవరు ముట్టుకోరు, కానీ అటువంటిది అక్కడ అది మర్చిపోవడం జరిగింది. ఆ బ్యాగ్ నీ చేతులు నువ్వు తీసుకురావడం జరిగింది, నీ జన్మల కర్మలు ఈ రోజుతో నీకు పోయినాయి అని చెప్పడం జరిగింది మేడం.
ఇదైతే కరెక్ట్ పాయింట్ సార్. సార్ బ్యాగ్ సారే దగ్గర పెట్టుకుంటారు, చాలా రేర్గా అసలు ముట్టే అదృష్టం రాదు. కానీ అలాంటిది మీరు ఆయన బ్యాగ్ పట్టుకొని వచ్చారు. అలా జరిగిన తర్వాత అక్కడ తీసుకెళ్ళి ఆ బ్యాగులో ఏముందో అని అనుకున్నాం. తర్వాత ఆ బ్యాగ్ తీసుకొని ఆ స్టేజ్ మీదకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ బ్యాగ్లోంచి ఒక ఫ్లూటు, తర్వాత అయితే మనం ఓపెన్ చేయలేదు. అది ఆ ఫ్లూట్ తీసుకొని అందరిని కూర్చోబెట్టి చక్కగా ఆ ఫ్లూట్ నాదంతో అందరినీ ధ్యానం చేపిస్తున్నప్పుడు నేను కూడా మొట్టమొదటిసారి అక్కడ అంతవరకు సేవ చేశాను. మొట్టమొదటిసారి నేను అక్కడ ధ్యానం చేయడం జరిగింది. ఆ మొదటిసారి ధ్యానం చేసినప్పుడు ఆ గురువుగారితో నేను జీవితంలో ప్రయాణం చేయాలి, గురువుగారితో నేను సత్సంగం చేయాలి, గురువుగారితో ప్రయాణం కూడా చేయాలి, శారీరక ప్రయాణం చేయాలి, ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలి, గురువుగారితో ఏదైతే గురువుగారితో నేను పొందినానో అది అందరికీ తెలియజేయాలని ఆ రోజు నాకు నా లోపల కలిగిన అనుభూతి మేడం. అది బాగుంది సార్. ఆయనతో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు అనిపించింది. సో మరి ఆయనతో కలిసి ఎక్కడికి ప్రయాణం చేశారు? ఆయనతో ప్రయాణం చేసిన సందర్భాలు ఏంటంటే, మాకు ఈ ధ్యాన ప్రచారంలో భాగంగా మేము తాడిపత్రి వెళ్ళాం మేడం. ఓకే. ఆ తాడిపత్రిలో ఆ రోజు సారు వస్తున్నాడని చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళాము, ఇన్వైట్ చేశారు. అక్కడ సారు వస్తున్నాడంటే అందరూ లేడీస్ ఒక పక్క జెంట్స్ పక్క 2 లైన్లు నిలబడ్డాం. సారు దిగారు, అందరికీ షేక్ అండ్ ఇచ్చుకుంటూ వచ్చారు. మేమిద్దరం కూడా నిలబడినాం. సార్ దగ్గరకు వచ్చి మేడంని బాగా హ్యాపీగా షేక్ అండ్ ఇచ్చి హగ్ చేసుకున్నారు. నాకు అలా మొట్టమొదటిసారి పత్రి సార్ అలా 2 చేతులు తీసుకుని ఆ బుగ్గల మీద అలా కొట్టి ఓకే అన్నాడు మేడం. అక్కడ నుంచి లోపలికి వచ్చాం. సారు అక్కడ క్లాస్ చెప్తూ మధ్యలో మేడంని పిలిచి 2 పాటలు పాడిచ్చాడు. అక్కడ క్లాస్ అయిపోయిన తర్వాత సార్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సార్తో మాట్లాడాలంటే ఇక్కడనే మాకు ఫస్ట్ టైం అక్కడ పోవడం కూడా అడిగితే అక్కడ కృష్ణ గారి ఇంటికి వెళ్ళాడు సారు అంటే, సరే అడ్రస్ తెలియదే అని ఇంకోరిని అడిగితే ఇలా చెప్పాడు, ఆనవాళ్ళు చెప్పాడు. సరే అలా పట్టుకుని సార్ లోపలికి వెళ్ళాము, కృష్ణ గారి ఇంటికి వెళ్ళాము. అయితే సార్ అలా సోఫాలో కూర్చున్నాడు. లోపలికి వెళ్ళగానే సారు అన్నాడు, అంటే నమస్కారం సార్ అలా పెడితే ఓన్లీ సైకిల్ భోజనం చేసిరా అన్నాడు. అయితే అందరూ తింటున్నారు. లోపలికి వెళ్ళాము, టిఫిన్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మా ఇద్దరిని చూసి వెంటనే సారు డ్రైవర్ ఉన్నాడు కదా, సార్ డ్రైవరు, రాజు ఆ ఫోన్ తీసుకురా అన్నాడు. ఫోన్ తీసుకొని వచ్చి మన మండపేట విజయభాస్కర్ రెడ్డికి ఫోన్ చేయమన్నాడు. ఓకే చేసినాను. విజయభాస్కర్ గారు ఫోన్ ఎత్తారు. సార్ నమస్తే సార్. అయ్యా డోర్ నుంచి నేను 2 మాస్టర్లను పంపిస్తున్నాను. అప్పుడు మనకు పిరమిడ్ పార్టీ ప్రచారం జరుగుతుంది. ఓకే. ఫస్ట్ టైం మండపేటకు నేను ఇక్కడ నుంచి డోర్ నుంచి 2 పిరమిడ్ మాస్టర్లను పంపిస్తాను, పద్మావతి రామజన్ గారిని. వారి చేత మీరు పిరమిడ్ పార్టీ ప్రచారం చేయించుకోండి అని చెప్పడం జరిగింది. ఓకే సార్, ఈరోజు వచ్చినా పర్వాలేదు, రేపు వచ్చినా పర్వాలేదు, వాళ్ళు ఎప్పుడు పంపించినా నేను ప్రచారం చేయించుకుంటానని చెప్పడం జరిగింది. వెంటనే మాకు చెప్పి, అయ్యా మీరు మండపేట వెళ్ళాలి. ఓకే సార్ వెళ్తాం. మేడం, మరి ఇందాక మీరు చెప్పారు సార్ సమక్షంలో ఎన్నో పాటలు పాడానని చెప్పారు. ఇందాక సార్ కూడా చెప్పారు మా ఇద్దరితో పాటలు పాడించుకునే వాళ్ళు సార్ ఎప్పుడు అని చెప్పారు. ముఖ్యంగా గురువు గురించి, ఆ గురువుకి డెడికేటెడ్ చేస్తూ మీరు పాడిన పాట ఒక్కటి. గురుదేవులు తను పొందిన ఆత్మానందాన్ని మనందరికీ రుచి చూయించాలనే సదుద్దేశంతో ఆయన మనలందరినీ ధ్యానంలో కూర్చోబెట్టి ఫ్లూట్ వాయిద్యం వాయించేవారు మాస్టర్. మరి ఆ పొందినటువంటి ఆత్మజ్ఞానాన్ని, మరి ఆయన చేసినటువంటి సేవల్ని ఒక పాట రూపకంగా నేను ప్రజెంట్ చేస్తాను. ఎస్ మ్యామ్. ఆయన సేవలే ఈ పాట. ఓకే. గురువా గురువా ఏమిటి ఆనందలోకం, అనుభవిస్తూ ఉంటే గాని తెలుస్తుంది ఆత్మానందం. గురువా గురువా ఏమిటి ఆనందలోకం, అనుభవిస్తూ ఉంటే గాని తెలుస్తుంది ఆత్మానందం. ప్రతి మనిషి ఎదగాలని పట్టుబట్టి తిరిగాము, ప్రతి మనిషి ధ్యానము చేసి జ్ఞానము పొందాలని, ప్రతి మనిషి ఎదగాలని పట్టుబట్టి తిరిగాము, ప్రతి మనిషి ధ్యానము చేసి జ్ఞానము పొందాలని. గురువా గురువా ఏమిటి ఆనందలోకం, అనుభవిస్తూ ఉంటే గాని తెలుస్తుంది ఆత్మానందం.
హింసనే వదలాలి, హంసనే పట్టాలి, జ్ఞాన ప్రచారము చేయాలి, ఆత్మజ్ఞానమే పొందాలి. హింసనే వదలాలి, హంసనే పట్టాలి, గురువా గురువా ఏమిటి ఆనందలోకం, అనుభవిస్తూ ఉంటే గాని తెలుస్తుంది ఆత్మానందం. మాంసము తీసుకొని రోగుల బారిన పడవద్దు, శాకాహారమే తీసుకొని ఆయుష్ పెంచుకో. మాంసము తీసుకొని రోగుల బారిన పడవద్దు, శాకాహారమే తీసుకొని ఆయుష్ పెంచుకో. గురువా గురువా ఏమిటి ఆనందలోకం, అనుభవిస్తూ ఉంటే గాని తెలుస్తుంది ఆత్మానందం. ఇల్లు తిరగాలి, ఈ తరానికి నేర్పాలి, రాబోయే తరానికి ధ్యాన గిఫ్ట్ ఇవ్వాలి. ఇల్లు తిరగాలి, ఈ తరానికి నేర్పాలి, రాబోయే తరానికి ధ్యాన గిఫ్ట్ ఇవ్వాలి. గురువా గురువా ఏమిటి ఆనందలోకం, అనుభవిస్తూ ఉంటే గాని తెలుస్తుంది ఆత్మానందం. భూమిదకొచ్చిన ప్రతి జీవి ఆనందంగా జీవించాలి, గురువు నడిచిన ఈ విశ్వం శాంతంతో నిండాలి. భూమిదకొచ్చిన ప్రతి జీవి ఆనందంగా జీవించాలి, గురువు నడిచిన ఈ విశ్వం శాంతంతో నిండాలి. గురువా గురువా ఏమిటి ఆనందలోకం, అనుభవిస్తూ ఉంటే గాని తెలుస్తుంది ఆత్మానందం. ఆత్మజ్ఞానం పొంది మనము ధ్యాన స్వాగతం పలకాలి, మనం ధ్యానం చేసిన జగత్ జ్ఞాన జగత్ కావాలి. ఆత్మజ్ఞానం పొంది మనము ధ్యాన స్వాగతం పలకాలి, మనం ధ్యానం చేసిన జగత్ జ్ఞాన జగత్ కావాలి. గురువా గురువా ఏమిటి ఆనందలోకం, అనుభవిస్తూ ఉంటే గాని తెలుస్తుంది ఆత్మానందం. గురువా 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 ఏమిటి ఆనందలోకం, అనుభవిస్తూ ఉంటే గాని తెలుస్తుంది ఆత్మానందం, అనుభవిస్తూ ఉంటే గాని తెలుస్తుంది ఆత్మానందం. యా వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ మేడం. అసలు మీరు పాట పాడుతుంటే కళ్ళ ముందు సారు కనిపించినట్టు అనిపించింది మేడం. ఇట్స్ అ వండర్, చాలా అద్భుతమైన మీనింగ్ ఉంది మేడం ప్రతి పదంలో. ప్రతి ఒక్కరూ ధ్యానులు అవ్వాలని పట్టుబట్టి ఇంటింటికి తిరిగావు అని అసలు చాలా బాగుంది మేడం. వారి నుంచి పొంది జ్ఞానము నేను ప్రజలకు చెప్తున్నాను అనమాట ఈ పాటలో. వారు ఇంత కష్టపడ్డారు, మనము గురువుకి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏంటి, ఎంతోమందిని ధ్యానులు తయారు చేయాలి, శాకాహారులు చేయాలి, ఈ జగత్తంతా శాంతిమయంతో దైవత్వంతో నిండాలనే పాట ఆ పాట మేడం. మా సార్ చెప్పారు కదా తాడిపత్రిలో ఇలా పంపించారని, అక్కడి నుంచి సారు కారులో జర్నీ తీసుకొచ్చి ఇక్కడ వెల్దుర్తిలో సీనియర్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి మిమ్మల్ని ప్రచారం చేయమని సారే కార్లో తీసుకెళ్లారు. తర్వాత ఏం జరిగింది మేడం? అక్కడ నుంచి వెల్దుర్తికి వచ్చాం మేడం. అక్కడ వచ్చినప్పుడు మామూలుగా పిరమిడ్ పార్టీ ప్రచార అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసేవాళ్ళు, ఎంపీగా పోటీ చేసేవాళ్ళు అందరూ వచ్చారు. ఆ సందర్భంగా మమ్మల్ని పిలిచి సారు పిరమిడ్ పార్టీ గురించి ఒక పాట పాడమన్నారు, పాడాను. గురువు గురించి పాడమన్నారు, పాడాను. ఇంకొక పాట పాడించారంటే ధ్యాన మాస్టర్లు ఎలా ఉన్నారని. తర్వాత ఏం చెప్పారంటే, నాయనా బాబు అందరు చెప్తున్నారు ఈవిడ, నేను భూమి మీదకి ఫ్లూట్తో వచ్చాను, ఈవిడ పాటతో వచ్చింది, మన వే ఇదే నాయన అని చేతులు ఎత్తి మొక్కారు మేడం గురువు గారు. ఆయన మనలోన ఉన్నటువంటి ఆ టాలెంట్ని ఎలాగ వెలికి తీస్తారు అనేది నేను దగ్గర నుండి చూశాను మేడం. అంటే వారు ఇచ్చిన మోటివేషన్తో మాలో ఇంకా ఏదో కసి, ఏదో చేయాలి విశ్వానికి, ఇంకా ఇంకా సేవ చేయాలి అనే తపన మొదలైంది. అంతటి గురువు ఈ భూమి మీదకి నేను ఫ్లూట్తో వచ్చాను, ఆవిడ పాటతో వచ్చారంటే ఎంత సంబోధించారండి. వారు ఎంత తగ్గించుకొని
మనల్ని దేవుళ్ళుగా చూస్తారు. మనం గురుదేవా అంటే నీ శ్వాసే గురువు అంటారు. మనం పాద నమస్కారం చేస్తే తిరిగి పాదాలకు నమస్కారం చేస్తారు. అంత పసిబిడ్డలా ఉన్న గురువుని ఎవరైనా చూసారండి? మనకి లభించారు ఆ గురుదేవులు. ఇంకొక అద్భుతమైనటువంటి గురువు యొక్క సాంగత్యంలో మేడం రాజమండ్రిలో జరిగింది. మరి సేవ చేస్తూ రాజమండ్రికి వెళ్ళాము. అక్కడ ఉగాది వేడుకలు అద్భుతంగా జరిగాయి. ఆ సందర్భంగా స్వర్ణామృతం అమ్మ పాట కూడా రిలీజ్ చేశారు. అక్కడ రూమ్లోకి వెళ్ళారు గురువుగారు. మేము ఊరికి వెళ్దామని గురువుగారికి, గురుదేవా మేము ప్రచారానికి వెళ్ళాలి, వెళ్ళొస్తామని చెప్దామని వారుండే రూమ్లోకి వెళ్ళాం. ఫుల్గా సీనియర్ మాస్టర్స్తో నిండిపోయింది. అక్కడ స్టార్టింగ్లో అమ్మ ఫుల్ అయిపోయింది రూమ్, అంత సీనియర్సే ఉన్నారు అని చెప్పారు. మొదట్లో ఉన్నారు. సో సార్ ఇలా చూసి మీరు పక్కకు జరగండి అయ్యారు, డోన్ మాస్టర్స్ రండి అని పిలుచుకొని దగ్గర సార్ మిమ్మల్ని డోన్ మాస్టర్సే అనేవాళ్ళు అనమాట. ఓకే అనేవారు. మీదే ఊరంటే డోన్ అంటే డోన్ కాదు ద్రోణాచలం అని చెప్పేవారు. ద్రోణాచలం కానీ డోన్ మాస్టర్స్ అని పిలిచేవారు, ద్రోణాచలం అని సంబోధించేవారు. డోన్ అంటే ప్రత్యేకించే అభిమానం గురుగారికి. ఎందుకంటే ఫ్యామిలీతో ఉన్నారు అంటే భార్య భర్త పిల్లలు, మన అత్త మామలు, అట్లా వసుదైక కుటుంబంలో ఈ కుటుంబాలన్నీ ఉన్నాయని ధ్యాన కుటుంబం అని అభిమానంగా పిలిచేవారు అనమాట సార్. అలాగే అక్కడ ఆ సందర్భంలో ఏం జరిగిందంటే మేడం, ఒక అద్భుతం జరిగింది మాకు జీవితంలో. గురుగారు డోన్ మాస్టర్స్ రండి అంటే వెళ్ళాం మేడం. వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని సీతాయనం బుక్స్ తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఈరోజు ఉగాది వేడుకల్లో గురువు చేతి మీదుగా ఈ సీతాయనం బుక్ ఎవరెవరు కావాలన్నారు. అక్కడ ఉన్న మాస్టర్స్ అందరు నుండి అంటే ఎవరు వద్దన్నారు. ఈ బుక్ ఎవరు కావాలో వాళ్ళు నాకు 500 ఇచ్చి బుక్ తీసుకున్నారు. సార్కి ఎదురుగా ఒక సీనియర్ 500 10,000 ఇస్తాం. సీనియర్ మాస్టర్ కూర్చున్నారు, పెద్ద ఆయన ఏమన్నాడు, నాకు నువ్వు ఉచితంగా ఇవ్వాలి అన్నాడు. ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వను అన్నాడు. అంటే నేను నీ సరిగ్గా ధ్యానం చేస్తున్నాను, నీ సరిగ్గా ధ్యాన ప్రచారం చేస్తున్నాను, నేను వయసులో పెద్దవాడిని కాబట్టి నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నాకు ఉచితంగా ఇవ్వాలి అన్నాడు ఆయన. అంటే అది కూడదు, ఈ రోజు అందరూ నాకు 500 ఇచ్చి తీసుకోవాలి అన్నాడు. అంటే అయితే నేను 2000 ఇస్తాను అన్నాడు. అంటే నేను ఎక్కువ తీసుకోను అన్నాడు, 500 ఇవ్వాలి అన్నాడు. అయితే సరే అబ్బా అని వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఆయన 500 ఇచ్చి బుక్ తీసుకున్నాడు. అందరు కావాలన్నారు కదా, అందరూ 500 ఇచ్చి తీసుకున్నారు. అందరితో నేను డబ్బులు తీసుకుంటా, నా డోన్ దంపతులతో మాత్రం నేను తీసుకోను అన్నాడు. తీసుకొని అన్నాడు అని మమ్మల్ని వీరు ఎంత అద్భుతమైన సేవ చేస్తారు, నిస్వార్థ సేవ చేస్తారు. ఎవరి దగ్గర పైసా ఆశించరు, వాళ్ళకి సేవ చేయడమే తెలుసు, ఇంకా వేరే తెలీదు అని చెప్పి నేను నా డోన్ దంపతులకి నేను ఉచితంగా ఇస్తానని ఆ బుక్ తీసుకొని తన సిగ్నేచర్, న్యాచురల్ సిగ్నేచర్ చేసి, అయ్యా ఫోటో తీయవయ్యా కెమెరామ్యాన్ అని చెప్పి ఆ బుక్ ఇచ్చి ఫోటో తీయించుకొని ఆ డబ్బులన్నీ కరెక్షన్ చేసినవి మన సీతాయనం బుక్స్ పంచే ఆవిడని పిలిచి ఆవిడకి కౌంట్ చేసి ఆ డబ్బులను ముట్టడింపు చేసి, అమ్మ నీ పుస్తకాలకి డబ్బులు కావాలన్నావు కదా, ఇంకా ఎన్నో బుక్కులు అచ్చు చేయించడానికి దానికి ఉపయోగించుకు తల్లి అని తన దగ్గర 1 రూపాయి కూడా పెట్టుకోకుండా మొత్తము ఆయనకి ఆవిడకి ఇవ్వడం జరిగింది. అలాగా ఈ నిస్వార్థ సేవకులు ఉచితంగా సేవలు అందించే డోన్ పిరమిడ్ మాస్టర్స్ ఈ దంపతులు అంటే నాకు చాలా ఇష్టమని ఆయన మా గురించి అంటే గురువు నోటెంట ఆ పదము అనేది నా లోపల ఎంత ఉందంటే మేడం, ఆనంద బాష్పలేవి. ఆ తండ్రి ఎంత చెప్పినా కృతజ్ఞత తక్కువే. డోన్ మాస్టర్స్ అంటే ఎవరు నేను చూడలేదని ఒక ఆదోన్ మాస్టర్స్ అడిగితే పత్రిసార్ దగ్గర జగన్నాథ్ గట్టు దగ్గర మన బుద్ధ పిరమిడ్లోన కర్నూలులోన వాళ్ళని చూస్తావా వాళ్ళ ఫోటో ఇక్కడ ఉందని హృదయం చూపించిన గురువు అండి. ఆయనకి ఎంత సేవ చేసినా తక్కువే అండి. కానీ ఆయన శరీర సేవ కోరుకోలేదు, విశ్వసేవ కోరుకున్నారు. అటువంటి గురువు ఇలా ఈరోజు అందరిలో ఉన్నాడు మేడం, చైతన్యవంతంగా ఉన్నాడు. ఎంతో కసిగా సేవలు అందిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఆయన లేడు మన మధ్యన ఫీల్ ఎప్పుడు రాలేదు మేడం. ఆ సేవలో పత్రిసారి కనిపిస్తాడు, ఆ ర్యాలీలో, శాకాహార ర్యాలీలో మూగజీవాలను రక్షించండి, ప్రతి ఒక్క ధ్యానిలో కనిపిస్తాడు, ప్రతి ఒక్క గురువులో కనిపిస్తాడు. మన గురువు ఏ గురువుని తక్కువ చూడద్దు, అందరి జ్ఞానం తీసుకోవాలి, పంచాలని నేర్పించినాడు మాస్టర్. అందుకే పత్రిజీ గురువు అంటే మాకు చాలా చాలా ఇష్టం. ఆయన సేవలు, ఆయన జ్ఞానము అందరికి అందాలన్నదే మా సదుద్దేశము. ఈ శ్వాస ఉన్నంత వరకు
గురువుకు సరెండర్ అయిపోయి గురుసేవ చేసుకుంటాం మేడం. సరే, చివరిగా మరి మీ మాటల్లో పత్రి సార్ గురించి గ్రాటిట్యూడ్ మీరు ఎలా తెలియజేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మేడం తన అనుభూతిని చెప్పారు, మరి మీరేం చెప్తారు? అంటే ప్రత్యేకించి నేను ఒక్కనుగా ఏది లేదు. మేము ఎక్కడ ఉన్నా ఇద్దరుగా వెళ్ళి మా మేడం ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి గురువుల ద్వారా అందినటువంటి జ్ఞానాన్ని మాటలతో కొందరు చెప్తారు, మేము పాటల రూపంలో అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి పాటల్లో ప్రతి పదానికి ప్రతి లైన్కి ఒక అర్థం ఉంటుంది. దాన్నే గురువులు అందించారు. దాన్ని పాటగా అందరికీ అందిస్తూ మాకు పొందిన జ్ఞానాన్ని అనుభవాల రూపంలో, ఈ జీవిత అనుభవాల రూపంలో, ధ్యాన అనుభవాల రూపంలో మనం తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా గురుగారు తిరిగారు. మేమైతే మాకు అందిన టైంలో ఎంత టైం ఉంటే అంత టైంని ధ్యానానికి ఉపయోగించాము. 4 రాష్ట్రాల్లో తిరుగుతున్నాం. ఆ భాగ్యాన్ని అందించడానికి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారు. మరి ఆ భాగంగా మేము ఈ డోన్ పట్టణం నుండి చుట్టుపక్కల ముందు ముఖ్యంగా విద్యార్థులకి అందించాలి, ధ్యానం అందించాలి. వాళ్ళు రాబోయే కాలానికి వాళ్ళే ఈ శాస్త్రవేత్తలుగా, ఆధ్యాత్మికవేత్తలుగా, తర్వాత రాజకీయవేత్తలుగా, ఆధ్యాత్మిక రాజకీయవేత్తలుగా ఎదగాలి అంటే వాళ్ళకి ఫస్ట్ ధ్యానం అందాలి అన్న ఒక స్ఫూర్తితో మేము ఈ డోన్ పట్టణానికి 88 స్కూల్స్ ఉన్నాయి మేడం. ఈ డోన్ మండలంలో 88 స్కూల్స్ ఉన్నాయి. 88 స్కూల్లో వెళ్ళి మాకు తోడుగా మాకు సీనియర్ పిరమిడ్ మాస్టర్, డోన్కి ధ్యానాన్ని అందించిన మాస్టర్ హనుమంతరావు గారికి, వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఆయన ద్వారా మేము ఈ స్కూళ్ళన్నీ తిరిగి ప్రతి స్కూల్లో విద్యార్థులకు ఈ ధ్యానం ద్వారా ఎటువంటి లాభాలు ఉన్నాయి అని అవన్నీ తెలియజేస్తూ, ధ్యానం గురించి తెలియజేస్తూ, మాకు వెళ్ళినప్పుడు ఆ స్కూలు యాజమాన్యం అనుకో, టీచర్స్ అనుకో, హెడ్ మాస్టర్ అనుకో అందరూ సహకరించారు. ఆహా, మీరు పత్రిజీ శిష్యులా, రండి చెప్పండి అని ఎంతో ప్రేమపూర్వకంగా మమ్మల్ని పిలవడం జరిగింది. అక్కడ ఆ కార్యక్రమానికి సంబంధించి అందరికీ తెలియజేశారు. వారు కూడా మనతో పాటు కూర్చొని ధ్యానం చేయడం జరిగింది. మరి వారికి కూడా మీరు కూడా ధ్యానం చేయాలి. ఎందుకు అంటే ముందు మీరు స్కూల్లోకి లోపలికి ఎంటర్ అయిన తర్వాత పిల్లలు అరుస్తూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ అల్లరి పోవాలి అంటే ముందు మీ ఎనర్జీ కూడా వాళ్ళకి కావాలి. కాబట్టి మీరు కూడా ధ్యానం చేయాలి. మరి క్లాసు మొదలు పెట్టేటప్పుడు ఒక 5 నిమిషాలు ధ్యానము, మరి చివరిగా క్లాస్ అయిపోయేటప్పుడు ఒక 5 నిమిషాలు ధ్యానం చేయమని వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకొని ఖచ్చితంగా చేస్తాం సార్. ఆ గురుగారికి మా సందర్భంగా కూడా గురుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటే ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు, ప్రతి విద్యార్థి, ప్రతి టీచర్కు అందించే కార్యక్రమంలో మీరున్నారు. మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు వాళ్ళు. మరి వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు ఈ సభాముఖంగా. మరి అటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఆ స్కూళ్ళు తర్వాత కేర్ సెంటర్లో మాకు అద్భుతమైన సేవా భాగ్యం జరిగింది. ఇలా ఒక మాస్టర్ వస్తున్నాడంటే మాస్టర్కి ఆ క్లాస్కి సంబంధించినవన్నీ చేయాలి. అప్పుడు ఎవరు ఉండేవాళ్ళు, అంతకుముందు సీనియర్స్ ఉండేవాళ్ళు. మా ఇద్దరికి ఆ భాగ్యం కలిగింది. అలా మాస్టర్ వచ్చేసరికి క్లాసులో అన్ని బెడ్షీట్లు వేసి మైకులు పెట్టి అన్నీ రెడీ చేసిన తర్వాత మరి క్లాస్ అయిపోయిన తర్వాత అద్భుతంగా వచ్చిన వాళ్ళకందరికీ ధ్యాన ప్రసాదాన్ని పెట్టేవాళ్ళు. ధ్యాన ప్రసాదాన్ని పెట్టిన తర్వాత ఆ ప్లేట్లన్నీ క్లీన్గా కడిగి మరీ నీట్గా పెట్టేవాళ్ళం. ఎక్కడ బుక్స్ అక్కడ పెట్టేవాళ్ళం. అటువంటి అద్భుతమైన ఆ సేవా భాగ్యం మాకు అందింది. ఎప్పుడైతే ఈ ప్రచారంలో భాగంగా ఏదైతే మేము ఇక్కడ చేశామో అదే తిరిగి పొందాం. నిజంగా ఎంత అద్భుతం! గురుగారు చెప్పారు, నువ్వు ఏది చేస్తావో అది పొందుతావు అంటే అప్పుడు అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే ఇది చేసినామో మరి తిరిగి మేము ధ్యాన ప్రచారంలో పోయినప్పుడు మేమేమైతే చేస్తావో తిరిగి మాకు అవే చేయడం జరిగింది. నిజంగా పత్రి గురువు గారు మాటలు అంత ఈజీగా అందరికీ అర్థం కావు. అది పొందిన వాళ్ళు, అనుభవాలు పొందిన వారికే ఇది ఆ ఆనందం కూడా అర్థమవుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. గురువు గురించి మీకున్న అనుభూతులని, అనుభవాలని ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, ఎంతో అద్భుతమైన వాక్యాలు, ఎంతో అద్భుతమైన అనుభూతులని, అనుభవాలని ఈరోజు విన్నాము. మరి డోనుకి చెందిన ఈ దంపతులు ఎవరా అని ఒక పిరమిడ్ మాస్టర్ అడుగుతుంటే వాళ్ళు నా గుండెల్లోనే ఉన్నారు అని చెప్పారంట పత్రిజీ. నిజంగా పత్రిజీ గుండెల్లో స్థానం సంపాదించుకోవడం అంటే చిన్న విషయం కాదండి. మరి వారు ఎంత నిస్వార్థంగా సేవ చేస్తున్నారు అనడానికి ఇది ఒక నిదర్శనమే. ఎంతో అద్భుతంగా వాళ్ళు పత్రి సార్ గురించి పాటల రూపంలో, మాటల రూపంలో, మరి గురువందనం అనే ఈ కార్యక్రమం ద్వారా ఎంతో అద్భుతంగా తెలియజేశారు. మరొక గురువందనం కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.